ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజుటి వీడియోలో బాబా గారు మనకి ఏమి సందేశం ఇస్తున్నారో చూసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు వ్యూవర్స్ అందరికీ నా నుంచి ఒక రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరో సాయి భక్తునికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం దేవుడిని వెతుకుతాం, కానీ ఒక్కసారి ఆలోచించండి. దేవుడే మన ఇంటి గుమ్మం వరకు వచ్చి 3 రోజులు వరుసగా నిలబడి ఉంటే మనకు గుర్తుపడుతుందా? ఈ కథ ఒక సాధారణ కుటుంబం గురించి. వాళ్ళు ఎప్పటిలాగే జీవితాన్ని గడుపుతున్నారు. కానీ 3 రోజుల పాటు ప్రతి ఉదయం ఒక తెల్లని కఫ్ని ధరించిన వృద్ధుడు వారి ఇంటి ముందు నిలబడి ఒకే మాట చెప్పి వెళ్ళిపోయేవాడు. సమయం దగ్గర పడింది, సిద్ధంగా ఉండు అని. మొదట వాళ్ళు నవ్వుకున్నారు. 2వ రోజు ఆలోచించారు. 3వ రోజు భయపడ్డారు. కానీ 4వ రోజు జరిగిన సంఘటన వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆ వృద్ధుడు నిజంగా ఎవరు? ఎందుకు వచ్చారు? ఆ సమయం దగ్గర పడింది అనే మాటకు అసలు అర్థం ఏమిటి? ఈ కథ చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో మీకోసం కూడా బాబా ఇచ్చిన ఒక సందేశం ఉంది. హైదరాబాద్లో నివసించే రామకృష్ణ అనే వ్యక్తి చాలా కష్టపడి జీవించే మధ్యతరగతి కుటుంబం. ప్రతి గురువారం సాయిబాబా ఆలయానికి వెళ్ళేవాడు. బాబాను ఎంతో ప్రేమించేవాడు. కానీ కొన్ని నెలలుగా వ్యాపారం నష్టంలోకి వెళ్ళింది. అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో ప్రతిరోజు టెన్షన్. ఒక రాత్రి బాబా, నేను ఇక చేయలేను, ఒక్క దారి చూపించు అని ఏడుస్తూ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం తలుపు తీసి బయటకు వచ్చాడు. గుమ్మం ముందు తెల్లని కఫ్నీ ధరించిన తెల్ల గడ్డం ఉన్న ఒక వృద్ధుడు. ఆయన కళ్ళల్లో ఒక విచిత్రమైన ప్రశాంతత. ఆ వృద్ధుడు రామకృష్ణ వైపు చూసి చిరునవ్వుతో ఒకే మాట చెప్పాడు, సమయం దగ్గర పడింది, సిద్ధంగా ఉండు. అంతే. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు రామకృష్ణకు ఏమీ అర్థం కాలేదు. చుట్టుపక్కల చూశాడు. ఎవరూ లేరు. ఏదో పిచ్చివాడు అయి ఉంటాడు అని లోపలికి వెళ్ళిపోయాడు. కానీ మరుసటి రోజు మళ్ళీ అదే సమయం, మళ్ళీ అదే వృద్ధుడు, మళ్ళీ అదే మాట, సమయం దగ్గర పడింది, సిద్ధంగా ఉండు. ఈసారి రామకృష్ణ ఆ వృద్ధుడు వెంట పరిగెత్తాడు. కానీ ఆ వీధి మూల తిరిగేసరికి ఆ వృద్ధుడు ఎక్కడ కనిపించలేదు. అంత పెద్ద వీధిలో ఒక్క మనిషి కూడా లేడు. రామకృష్ణ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఈయన ఎవరు? నాకు ఏమి చెప్పాలనుకుంటున్నారు అనే ప్రశ్నలు అతని మనసును వెంటాడసాగాయి. కానీ 3వ రోజు జరిగిన సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. 3వ రోజు రామకృష్ణకు నిద్రే పట్టలేదు. ఆ వృద్ధుడు మళ్ళీ వస్తాడా? వస్తే ఈసారి ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళనివ్వకూడదని నిర్ణయించుకున్నాడు. ఉదయం సరిగ్గా 6 గంటలు తలుపు తెరిచాడు. గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. అదే తెల్లని కఫ్ని, అదే ప్రశాంతమైన చూపు, అదే చిరునవ్వు. ఆ వృద్ధుడు మళ్ళీ అక్కడే నిలబడి ఉన్నాడు. ఈసారి రామకృష్ణ పరిగెత్తి వెళ్ళి, స్వామి, మీరు ఎవరు? నాకు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఏ సమయం దగ్గర పడింది అని అడిగాడు. వృద్ధుడు కాసేపు అతని కళ్ళలోకి చూసి నవ్వుతూ అన్నాడు, నీవు కోల్పోతానని భయపడుతున్నది నీది కాదు. నీవు వదిలేసింది నీకోసం ఇంకా ఎదురు చూస్తోంది, అంతే. ఆయన వెనక్కి తిరిగి నడవడం ప్రారంభించాడు. ఈసారి రామకృష్ణ ఆయన వెనుకే పరిగెత్తాడు. ఆగండి, దయచేసి ఆగండి అని గట్టిగా అరిచాడు. వీధి చివరకు చేరుకునే లోపే ఒక లారీ అడ్డుగా వచ్చింది. లారీ వెళ్ళిపోయిన తర్వాత ఆ వృద్ధుడు కనిపించలేదు. ఎక్కడ ఎవరికి ఆయన కనిపించలేదు. అది చూసిన పక్కింటి వ్యక్తి, ఎవరితో మాట్లాడుతున్నావు రామకృష్ణ అని అడిగాడు. ఇప్పుడే ఒక వృద్ధుడు ఇక్కడి నుంచి వెళ్ళారు కదా అన్నాడు.
వెంటనే పక్కింటి వ్యక్తి ఆశ్చర్యంగా, ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అన్నాడు. ఆ మాట విన్న రామకృష్ణ ఒళ్ళంతా జలధరించింది. ఆ రోజు గురువారం. మనసులో ఎన్నో ప్రశ్నలతో రామకృష్ణ సాయిబాబా ఆలయానికి వెళ్ళాడు. హారతి పూర్తయ్యాక ఆలయంలో గోడపై ఉన్న ఒక పాత ఫోటోను చూశాడు. ఆ ఫోటోలో సాయిబాబా ఒక భక్తుని ఇంటి ముందు నిలబడి ఉన్న చిత్రం, ఆ చిత్రంలోని రూపం 3 రోజులుగా తన ఇంటి ముందు కనిపిస్తున్న ఆ వృద్ధుడితో అచ్చం ఒక్కటేలాగా ఉంది. రామకృష్ణ చేతిలో ఉన్న పూలు కింద పడిపోయాయి. కళ్ళలో నీళ్లు వచ్చాయి. బాబా, అది మీరు? ఆలయం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా అతని ఫోను మోగింది. హాస్పిటల్ నుంచి కాల్. మీ అమ్మగారు ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది, వెంటనే రండి అన్నారు. రామకృష్ణ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి బయలుదేరాడు. అప్పుడు అతనికి ఒక్కసారిగా ఆ వృద్ధుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. సమయం దగ్గర పడింది, సిద్ధంగా ఉండు. అది ఈ సంఘటన గురించేనా, లేక ఇంకా ఏదైనా జరగబోతుందా? అసలు బాబా అతనిని ఏ ప్రమాదానికి సిద్ధం చేస్తున్నారు? అసలు నిజం ఇప్పుడు బయటపడుతోంది. రామకృష్ణ హాస్పిటల్కి చేరుకునేసరికి డాక్టర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మీ అమ్మగారి పరిస్థితి చాలా సీరియస్. మేము ప్రయత్నిస్తున్నాం, కానీ దేవుడి దయ కూడా కావాలి అన్నారు. ఆ మాట విన్న రామకృష్ణ గోడకు ఆనుకొని కూర్చున్నాడు. కళ్ళలో నీళ్లు, మనసులో ఒకటే మాట, బాబా, మీరు 3 రోజులుగా చెప్పింది ఇదేనా? నన్ను ఈ క్షణానికి సిద్ధం చేశారా? అతను జేబులో ఉన్న చిన్న సాయిబాబా ఫోటోను తీసి గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. మీరు నన్ను వదిలిపెట్టరు కదా బాబా? అప్పుడే ఒక వృద్ధుడు నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చాడు. తెల్లని దుస్తులు, ప్రశాంతమైన ముఖం. అతని భుజంపై చేయి వేసి మెల్లగా అన్నాడు, భయపడకు, నమ్మకం ఉన్న చోట నేను ఉంటాను, అంతే. ఆ వృద్ధుడు ముందుకు నడిచాడు. రామకృష్ణ వెంటనే లేచి స్వామి అని పిలిచాడు. కానీ కారిడార్ చివరికి చేరుకునే లోపే ఆ వృద్ధుడు కనిపించలేదు. అక్కడున్న నర్సు ఆశ్చర్యంగా అడిగింది, ఎవరిని వెతుకుతున్నారు సార్? ఇప్పుడే ఇక్కడ ఒక వృద్ధుడు, ఇక్కడ ఎవరూ రాలేదు సార్ అని చెప్పాడు. రామకృష్ణ గుండెల్లో ఒకే భావన, బాబా, మీరు నా వెంటనే ఉన్నారా? కొద్ది నిమిషాల తర్వాత ఆపరేషన్ థియేటర్ తలుపు తెరుచుకుంది. డాక్టర్ బయటకు వచ్చి చిరునవ్వుతో అన్నాడు, ఇది వైద్యపరంగా చెప్పలేని మార్పు. కొన్ని నిమిషాల క్రితం పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది, కానీ ఒక్కసారిగా స్పందించారు. ఇప్పుడు ప్రమాదం దాటిపోయింది. రామకృష్ణ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అతను వెంటనే బాబా ఫోటో ముందు నమస్కరించాడు. ధన్యవాదాలు బాబా అని మౌనంగా చెప్పుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అమ్మ ఆరోగ్యంగా ఇంటికి వచ్చింది. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ రామకృష్ణ మనసులో ఇంకా ఒక ప్రశ్న మాత్రం మిగిలింది. ఆ 3 రోజులుగా వచ్చిన వృద్ధుడు నిజంగా ఎవరు? ఆ ప్రశ్నకు సమాధానం ఒక పాత డైరీలో దొరికింది. ఆ డైరీని చదివిన క్షణంలో రామకృష్ణకు అర్థమైంది. బాబా ఎందుకు ముందుగానే తన ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చారు? ఆ డైరీలో ఉన్న మాటలు ఈరోజు కూడా ప్రతి సాయిబాబా భక్తుడు తప్పక తెలుసుకోవలసిన సందేశం. అమ్మ కోలుకున్న కొన్ని రోజుల తర్వాత ఇంటిని శుభ్రం చేస్తుండగా ఒక పాత చెక్క పెట్టె కనిపించింది. అందులో రామకృష్ణ తాతగారి డైరీ ఉంది. ఆసక్తిగా దాన్ని తెరిచి చదవడం ప్రారంభించాడు. ఒక పేజీ దగ్గర అతని చేతులు ఆగిపోయాయి. అందులో ఇలా రాసి ఉంది, ఆపద రాకముందే భక్తుని హృదయాన్ని ధైర్యంతో నింపేది దైవకృప. భయాన్ని తొలగించడం కూడా ఒక అద్భుతమే. ఆ మాటలు చదివిన క్షణంలో 3 రోజులుగా కనిపించిన ఆ వృద్ధుడి ప్రశాంతమైన ముఖం అతని కళ్ళ ముందు మెదిలింది. అప్పుడు రామకృష్ణకు అర్థమైంది, బాబా తనకు భవిష్యత్తు చెప్పడానికి రాలేదు, భయపడకుండా ఉండడం నేర్పించడానికి వచ్చారు. మనలో చాలామంది అద్భుతం అంటే డబ్బు రావడం, రోగం ఒక్కసారిగా మాయం కావడం, కష్టాలు వెంటనే తొలగిపోవడం అనుకుంటారు. కానీ సాయిబాబా చూపించే గొప్ప అద్భుతం మనసులోని భయాన్ని తొలగించడం, నమ్మకాన్ని పెంచడం, ఏ పరిస్థితి వచ్చినా నేను నీతోనే ఉన్నాను అనే విశ్వాసాన్ని కలిగించడం. రామకృష్ణ జీవితంలో జరిగిన గొప్ప మార్పు బయటి పరిస్థితుల్లో కాదు, అతని హృదయంలో జరిగింది. ఆ రోజు తర్వాత అతను సమస్యలను చూసి భయపడలేదు, ప్రార్థనను వదల్లేదు, సహనాన్ని కోల్పోలేదు. ఈ కథలోని వృద్ధుడు మీ ఊహలో సాయిబాబా కావచ్చు,
ఒక జ్ఞాని కావచ్చు, లేదా మన అంతరాత్మకు వినిపించే దైవస్వరం కావచ్చు. ఏ రూపంలో చూసినా ఈ కథ చెప్పే సందేశం ఒకటే. భయం వచ్చినప్పుడు విశ్వాసాన్ని వదలొద్దు, కష్టం వచ్చినప్పుడు సహనాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే కొన్ని సమాధానాలు మనకు వెంటనే కనిపించకపోయినా సమయం వచ్చినప్పుడు అవి మన జీవితాన్ని మార్చగలవు. సాయినాథ, ఈ వీడియో చూస్తున్న ప్రతి భక్తుని ఇంట్లో శాంతిని ప్రసాదించు. కష్టంలో ఉన్నవారికి ధైర్యాన్ని ఇవ్వు. అనారోగ్యంతో ఉన్నవారికి ఆశను ఇవ్వు. అహంకారాన్ని తొలగించి విశ్వాసాన్ని పెంచు. నీ కృప ప్రతి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నా. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ కథలో మీకు నచ్చిన సందేశం ఏదో కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు, సాయిబాబా సందేశాలు మీకు ఇష్టమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఓం సాయిరామ్. మళ్ళీ మరో ఆధ్యాత్మిక కథతో కలుద్దాం.